మన కథలో మధు, శివ వాళ్ళది కొత్త సంసారం. చిరాకులు, గొడవలు సహజంగా రావచ్చు కానీ, అవే జీవితం కాకూడదు. ఒకరోజు శివ మధుతో, "హే మధు, ఆవిడ చూడు చీర కట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని ఎంతో అందంగా ఉంది కదా" అని అంటాడు. అప్పుడు మధు వెంటనే, "ఏవండీ, మీకు అలా ఉంటే ఇష్టమా? ఇక నుండి నేను కూడా అలాగే రెడీ అవుతా" అని అంటుంది. వెంటనే శివ, "నువ్వా? నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే అచ్చం ఆ టైప్ మనిషిలాగే ఉంటావు" అని అంటాడు. మధు ఆశ్చర్యంగా చూస్తుంది. తనకి చాలా కోపం వస్తుంది. కానీ బయట పడకుండా ఓపికతో ఉంటుంది. "అవును శివ, నేను డ్రెస్‌లో బావుంటానా? చీరలో బావుంటానా? చెప్పు శివ" అంటుంది పాపం మధు. అప్పుడు శివ, "సింపుల్‌గానే ఉంటే బావుంటావులే" అని అంటాడు. మధు తనని గమనించి, "ఏంటి శివ, చీర వద్దు అంటున్నావు, డ్రెస్సు వద్దు అంటున్నావు, నైటీలోనే బావుంటానా" అని తనని నవ్విస్తుంది. "చీర కడితే తప్పుడు మనిషి అంటున్నావు, డ్రెస్సు వద్దంటున్నావు. శివ, ఒకటి గుర్తుపెట్టుకో, వేసుకునే బట్టల్లో ఏమీ ఉండదు. అంతా మన ప్రవర్తనలోనే ఉంటుంది. నీకు చెప్పేటంత దాన్ని నేను కాదు గానీ" పైగా పెళ్ళైన స్త్రీ కళగా, అందంగా రెడీ అయితే భర్తకే మంచి పేరు. ఎంత బాగా చూసుకుంటున్నాడో అనుకుంటారు ఈ జనం. "నీతో గొడవ పెట్టుకోవడానికే నాకు ఓపిక లేదులే బాబు" అని అంటుంది మధు. శివ వెంటనే, "ఓయ్ మధు, నీకో విషయం చెబుతా, బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా సీరియస్‌గా మాట్లాడాలి. అస్సలు నవ్వకూడదు. ఓకేనా" అని అంటాడు శివ. ఆ విషయం వింటూ కూడా నవ్వుతుంది మధు. "మధు చూడు, మగవాళ్ళతో మాట్లాడకు. నాకసలు ఇష్టం ఉండదు. ఆడవాళ్ళతో కూడా మాట్లాడకు. ఈ మొగుడు నీకు అవసరమా అని నీ మనసు పాడు చేస్తారు." అప్పుడు వెంటనే మధు, "మరి ఏ టైప్ వాళ్ళతో మాట్లాడాలండి" అని అంటుంది నవ్వుతూ. ఇప్పుడు శివ కోపంతో, "మధు, లైఫ్‌ని సీరియస్‌గా తీసుకో. లేదంటే చాలా బాధపడతావు. నేను చెప్తుంటే నవ్వుతున్నావు. నువ్వు నాతో ఉంటావని అసలు నాకు నమ్మకమే లేదు" అని అంటాడు శివ. "ఏంటి శివ, నన్ను తిడుతున్నావు? నువ్వు నా నవ్వు చూసే ఇష్టపడ్డావు అని చెప్పావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నీ ఆలోచనలు సరిగ్గా లేవు. నీకు అనుమానమా ఏంటి" అని అడుగుతుంది మధు. "లైఫ్‌లో హ్యాపీగా ఉండడం నేర్చుకో శివ" అని చెప్పింది మధు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మధు మనసులో ఏదో తెలియలేని బాధ మొదలైంది. శివ ఎందుకలా మాట్లాడుతున్నాడు? శివాని మార్చడానికి నేనేం చేయాలి? అని ఆలోచిస్తూనే ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా, ఏం గొడవ జరిగినా ముందు మధు మాత్రమే సారీ చెప్పేది. మళ్ళీ తిరిగి మాట్లాడేది. ఎవరి జీవితంలో అయినా ఒకరు పదే పదే తగ్గి ఉంటున్నారంటే కారణం వాళ్ళు తప్పు చేశారని కాదు. వారు బంధాలకు విలువిస్తున్నారని అర్థం. ఈ కథలో మధు ఓడిపోతుందో, లేదు గెలుస్తుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు సెలవు. నేను మీ స్మైలీ శాంతి. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.